హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, మహర్షులందరిలోనూ అగ్రగణ్యుడైనటువంటి అగస్త్య మహర్షి గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సృష్టి క్రమ వికాసానికి సహాయపడుతున్న మహాదేవునికి అనుంగు శిష్యుడు అగస్త్య మహర్షి. ఆయన ఈ భూమండలంలో చరించని ప్రదేశం అంటూ లేదు. అంతేకాకుండా సృష్టి క్రమ వికాసానికి అనేక ఆటంకాలను తొలగించినటువంటి మహా వ్యక్తి ఆయన. ఆయన వేద జ్ఞానమును పంచడానికి ప్రపంచం అంతా తిరిగి ఆర్యావర్తంలో అడుగు పెట్టినప్పుడు అనంతకాలంగా ఆయన చేస్తున్న కృషికి మెచ్చి సదాశివుడు కైలాస పర్వతం నుండి దిగి వచ్చి కేదారఖండంలో ఒక చోట విశ్రమిస్తారు. మహాశివుడు కైలాసం నుండి కేదారఖండం వచ్చారని తెలిసి కేదారఖండంలో ఉన్నటువంటి ఋషిగణమంతా కూడా ఆయన్ని సేవించుకోవడం కోసం అక్కడ సమావేశమయ్యారు. అగస్త్య మహర్షి ముందు పెట్టి మహాదేవుణ్ణి వీళ్ళందరూ కూడా అర్చించుకున్నారు. ఏ శిలపై కూర్చుని సదాశివుణ్ణి ఈ ఋషిగణమంతా కూడా పూజించిందో ఆ శిలాఖండమే కేదారేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికెక్కింది. ఆ తర్వాత అక్కడ నుండి వీరు ఆ పరమశివుణ్ణి కొలుచుకుంటూ వారి సత్సంగంలో కొంత సమయం ఈ ఋషిగణమంతా గడిపిన తర్వాత వారిని ఆశీర్వదించి సదాశివుడు మళ్ళీ కైలాసానికి వెడితే అగస్త్య మహర్షి కేదారఖండానికి కేదారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి 6 యోజనాల పైన ఉన్నటువంటి వాసుకీతాలు వెళ్ళారు. వాసుకీతాలు ఈ భూమండలానికి వ్యోమాకాశంలో ఉన్న అనేక లోకాలకు వారధి లాంటిది. ఎందుకంటే అక్కడ కార్తీక పౌర్ణమి రోజు వాతావరణం ప్రశాంతంగా ఉన్న సమయంలో, మేఘాలు కానీ వర్షం కానీ లేని సమయంలో వాసుగీతాల్లో ఉన్నటువంటి జలము రాత్రి 12 గంటలకల్లా ఒక ఉత్తుంగ తరంగంలా అక్కడి నుంచి చంద్రమండలానికి చేరుతుంది. ఆ కాలంలో చంద్రుడు మనకు కొన్ని వందల యోజనాల దూరంలో మాత్రమే ఉన్నాడు. కానీ సృష్టి క్రమ వికాసంలో వ్యోమాకాశంలో జరిగేటటువంటి మార్పుల వల్ల ఆయన ఈ కాలంలో అనేక లక్షల కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోయాడు. ఆయన కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరానికి వెళ్ళే సమయానికి ఈ సృష్టి అంతా కూడా అంతమైపోతుంది. అలాంటి ప్రదేశాల్లో సాధన చేసి ఆ అనంతమైన శక్తిని భూమండలానికి పంచినటువంటి మహారుషుల వారసులం మనం. శ్రీరామునికి వశిష్ఠ విశ్వామిత్రులు ఎలా అయితే సహాయపడ్డారో అగస్త్య మహర్షి కూడా
ఈ యుగ సమస్యను పరిష్కరించడం కోసం శ్రీరామునికి అలాగే సహాయపడ్డారు. ఎందుకంటే శివధనుస్సును ఎక్కుపెట్టినటువంటి శ్రీరాముడు విష్ణు ధనుస్సును ధరించి రాక్షస సంహారం చేయవలసి ఉంది. అంతేకాక అగస్త్య మహర్షి తపో సంపన్నుడు, విజ్ఞాన ఖని మాత్రమే కాక తాపసులను ఇబ్బంది పెడుతున్నటువంటి రక్కసులను కూడా తుదముట్టించాడు పరశురామ విష్ణువు. అందుకని అగస్త్యకూటం తపస్సుకు వెడుతూ విష్ణు ధనుస్సును అగస్త్యుని వద్ద ఉంచాడు. బ్రహ్మ దివ్యమైన అస్త్రాన్ని సృష్టించి ఇచ్చారు. దేవేంద్రుడు అక్షయ తునీరాలను, ఖడ్గాలను బహుకరించాడు. అగస్త్య మహర్షి వాటిని శ్రీరామునికి రాక్షస సంహార నిమిత్తం ప్రదానం చేశారు. శ్రీరాముడు అగస్త్య మహర్షి ఇస్తున్నటువంటి దివ్య ఆయుధాలను వినమ్రుడై స్వీకరించాడు. ఆ యుగంలో మహాక్రూరులైన కరదూషణాదులను సంహరించడానికే రాముడు దండకారణ్యానికి వచ్చాడు. దానికి శూర్పణఖ సహకరించింది. అప్పుడు శ్రీరాముడు తపోదీక్ష ద్వారా తన శక్తులను ఏకీకృతం చేసుకోవాలని సంకల్పం చేశాడు. దానికి జలవసతి, యోగ్యమైన ప్రదేశము నిర్ణయించమని అగస్త్య మహర్షిని కోరాడు. దానికి మహర్షి 2 యోజనాల దూరంలో పంచవటి అనే ప్రాంతం ఉంది, అది అన్ని విధాల నీ తపో సాధనకు బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అగస్త్య మహర్షి ఆశీస్సులు తీసుకుని సీతారామ లక్ష్మణులు పంచవటి వైపు ప్రయాణం సాగించారు. వారు పంచవటి దగ్గరకు చేరిన తర్వాత ఒక వటవృక్షంపై ఓ పెద్ద గ్రద్దను చూశారు. ఎవరు నీవు అని అడగ్గా ఆ పక్షి, నా పేరు జటాయువు, నేను మీ తండ్రి అయినటువంటి దశరథుని మిత్రుడను, మీరు కోరితే మీకు సహాయంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అప్పుడు మాకు సహాయంగా ఉండమని వారికి ప్రార్థించి ముందుకి వెళ్ళారు. ఆ కాలంలో బ్రహ్మభావనతో రమిస్తున్నటువంటి కాలం అది. ఆ పక్షి రామునితో మాట్లాడడం ఏంటి అనుకోవడానికి ఏమీ లేదు. అది గ్రద్ద, ప్రాణ, జంతువ, మనిష, వానరమా, భల్లూకమా, సర్పమా అనే భేదం లేదు. ఆనాడు అంతరిక్ష వ్యోమాకాశాల్లో వైదిక సంస్కృతం వ్యాపించి ఉండేది. దానివల్ల అందరిలోనూ కూడా వారి యొక్క భావ వినిమయం జరిగేది. ఒకరి భావాలు మరొకరు తెలియచేసుకునేటటువంటి శక్తి ఆ కాలంలో ఉండేది. హరి ఓం.